గ్రేటర్ విశాఖలో స్థాయి సంఘం ఎన్నికల పోలింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. ఇటు కూటమి కార్పొరేటర్లు అటు వైసీపీ కార్పొరేటర్లు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ భయం ఇరు పార్టీలను వెంటాడుతోంది. మరోవైపు మనస్సాక్షిని నమ్మి ఓటు వేయాలని కూటమి పిలుపునిస్తుంటే క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. జీవీఎంసీలో మొత్తం 10 స్థాయి సంఘాలకు కూటమి తరపున 10 మంది, వైకాపా తరపున 10 మంది పోటీలో ఉన్నారు. 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం వార్డులు 98 కాగా 21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ వార్డుకు ఎన్నికల జరగకపోవడంతో 97 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఓటింగ్ కు దూరంగా ఉండగా సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ కూటమి వైపు ఉన్నారు. మొత్తంగా కూటమికి 49 మంది బలం ఉండగా వైసీపీకి 47 మందే ఉన్నారు. అయితే వైసీపీ నుంచి మరో 4 క్రాస్ ఓటింగ్ కు పాల్పడవచ్చనే చర్చ జరుగుతోంది. ఉన్న సభ్యులను కోల్పోకుండా ఓ హోటల్లో నుంచి వారంతా కలిసికట్టుగా పోలింగ్ బూత్కి చేరుకున్నారు. క్యాంపు రాజకీయాలు చేసే ఆనవాయితీ టీడీపీకే చెల్లిందని వైసీపీ కార్పొరేటర్ పివి సురేష్ మండిపడ్డారు. మరోవైపు గత 5 ఏళ్లలో చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వైసీపీలోని కార్పొరేటర్లు నలిగిపోయారని, వారంతా ఇప్పుడు మనస్సాక్షికి విలువిచ్చి ఓటు వేయబోతున్నట్లు కూటమి నేత హనుక్ బీబీసీ ఆన్ టీవీకి తెలిపారు. భవిష్యత్తులో వైసీపీలో 4 మిగులుతారని జోష్యం చెప్పారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. జీవీఎంసీలో స్థాయి సంఘం ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అటు కూటమి అటు వైసీపీ కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ జరుగుతుంది. ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతం హనుక్ గారు ప్రస్తుతం అంటున్నారు. సార్ మీరు చెప్పండి, అసలు క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? క్యాంపు రాజకీయాలు ఎక్కడంటే దసపల్లా హోటల్లోనూ మేఘాలయ హోటల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతేగాని మేమేం చేయలేదు, ఎటువంటి క్యాంపు రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే ఆ క్యాంపు రాజకీయాలు చేసినా కూడా వాళ్ళ నుంచే ఈసారి ఓట్లు ఎక్కువ పడి తెలుగుదేశం 10కి 10 గెలుస్తున్నాం, ఇంకా మెజార్టీతో గెలుస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ నష్టపోయింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏమీ అంత ఆనందంగా ఏం లేరు. అక్కడికి వెళ్ళినా కూడా ఓటు వేసేది మాత్రం తెలుగుదేశం పార్టీకి. అంటే రాజీనామా చేసి వస్తే ఓటేయచ్చు, ఆ పార్టీలో ఉంటే ఎలా ఓటేస్తారు? ఏమండి ఇవన్నీ తెలిసినాయండి. రాజీనామా ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేయమన్నాడు. అయితే రాజీనామా చేస్తారు కదా, విప్ జారీ చేశారు కదా, మరి సస్పెండ్ చేయమని చెప్పండి పార్టీ నుంచి. ఓకే, నో ఇష్యూ. ఈ చదువులు ఈ లా అని మాకు కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్రం 5 ఏళ్ళు చేతిలో పెట్టిన తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసు. సర్వనాశనం చేశారు. ఎవరికి కూడా ఉపాధి లేదు, ఇండస్ట్రీస్ లేవు. అందరూ కూడా 70% ఆఫ్ ది యూత్ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, మన ఆంధ్ర రాష్ట్రంలో లేరు. దేనికి కారణం? అది వైఎస్ఆర్సీపీ కారణం. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నాయి, అవి ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పంచాలని ఇచ్చారు. అవి కూడా అందరికి పంచి ఈరోజు ఎస్సీ ఎస్టీని అనగదొక్కేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునేది లేదు, ఇంకా రాదు. ఆ పార్టీ అనేది అందరికీ తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భాగోతం అంతా కూడా అందరికీ తెలిసిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ రాదు. నెక్స్ట్ మా టార్గెట్ మేయర్, డిప్యూటీ మేయర్ని మార్చడం. అంటే కేవలం ఉన్నత స్థాయిలో ఉండే పదవులను చేజెక్కించుకోవడం, లేదంటే ప్రజలకైనా చేసే అవకాశం ఏమండి? మెయిన్ టార్గెట్ అదే అండి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా యువ నాయకుడు వచ్చాడు మాకు వైఎస్ఆర్సీపీ, డెఫినెట్గా అంతగానే ఎక్కువ చేస్తాడు అనుకున్నాం. అది అంతకాదు కదా, అదోగ పథకాలు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు కావాల్సింది విశాఖపట్నం అభివృద్ధి. విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధి చెందాలి, విశాఖ నగరంలో ఇండస్ట్రీస్ రావాలి, ముఖ్యంగా పోలవరం వాటర్ అనేది తాగునీరు రావాలి. చేపట్టే కార్యక్రమాలు మీరు జిల్లా స్థాయిలో అంటే జీవీఎంసీ స్థాయిలో పందుల భారం విపరీతంగా పెంచేస్తారు, చెత్త పన్ను వేశారు, ఆస్తి మూలభూముల మీద 10% పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగి వాటికి ఏ విధంగా చర్చ? డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్గా దాన్ని తీసివేసి మరో చట్టాన్ని తీసుకొస్తామని తెలియజేస్తాం. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరే అవకాశం? డెఫినెట్గా ఆ పార్టీలో ఆ 4 తప్ప, మేయరు డిప్యూటీ మేయర్లు 2 ఒక ఫ్లోర్ తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు. ఫలితాల మీద ఎలాంటి ఆస్తున్నారు ఈరోజు? జనరల్గా అయితే మామూలుగా వచ్చే ఓట్ల కన్నా కూడా ఈరోజు ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అక్కడ
బాగా ఇదే ఉన్నారు. డెఫినెట్ వాళ్ళు కూడా మాకు వేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా గత 3 సంవత్సరాల నుంచి అందరూ కూడా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ చూసాం. ఎంతో ప్రశాంతంగా ఓన్లీ ఆఫీస్లోనో జస్ట్ లేకపోతే ఒక లంచో డిన్నరో పెట్టేవారు. అలాంటిది కాకుండా క్యాంపు రాజకీయాలు చేయడం అనేది అసలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వాలు. కూటమి ప్రభుత్వం గెలిచింది, ప్రజలు డెసిషన్ ఇచ్చారు, సంతోషం. కానీ వేరే పార్టీ కార్పొరేటర్ని తీసుకోవడం, ఎందుకు కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు? ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఏ కార్పొరేటర్ గెలిచారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా? మా అందరికీ టికెట్లు లేదా? ఇక్కడ ఉన్న నాయకులకి సహకరించకపోతే, జగన్మోహన్ సహకరించకపోతే మేము అందరం కార్పొరేట్లు అవుతామా? స్టాండింగ్ కమిటీకి మనం 30 మంది మేము 3 సంవత్సరాలు చేసాం. వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ మారిపోతున్నారంటే ఓట్లు ఎవరికి వేయాలి? మొన్నటి వరకు మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి వేస్తారా? మీ మనస్సాక్షిని అడగమంట. వెళ్ళిన కార్పొరేట్ను ఒకటే కోరుకుంటున్నా, మీ మనస్సాక్షిని అడిగి మనం గెలిపించింది ఎవరు, ఏ పార్టీ గెలిపించింది, ఏ పార్టీ సింబల్ మీద గెలిచామని ఆలోచించి మనం స్టాండింగ్ కమిటీలో చేసిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ విధంగా గెలిచామని ఆలోచించి ఓటేయాలి. అంతేకాకుండా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూస్తున్నాం. ఈ రోజున ఏ విధంగా అయితే క్యాంపు రాజకీయాలు చేశారు మీరు అందరూ చూశారు. భీమిలి రిసార్ట్స్లో అంటే ఒక పశువులను కొందామన్నా భీమిలి రిసార్ట్స్లో పెట్టి వాళ్ళందరూ ఇప్పుడు బస్సులో తీసుకొస్తున్నారు. అసలు ఏమి సంకేతం ఇస్తున్నారు? కార్పొరేట్లకు స్వతంత్రం అంటే ఈ టర్మ్లో ఈ ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల కాలంలో గొలగాని హరికుమారి గారు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. నేను అన్న పాయింట్ అర్థం చేసుకోండి. ఇదివరకు ప్రభుత్వాల్లో మీరు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, టీడీపీ ప్రభుత్వాలు జరిగినాయేమో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు క్యాంపు రాజకీయాలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎవరిని ఆ విధంగా చేయలేదు. ఎక్కడ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ ఎవరు కూడా మేము ఎప్పుడు క్యాంపు రాజకీయాలకు దూరంగానే ఉన్నాం. జస్ట్ ఏదో వచ్చి చెప్పేవారు తప్ప ఈ విధంగా ఇప్పుడు ప్రలోభ పెట్టి మనుషుల్ని ఇప్పుడు నేను టీవీలో చూశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక 5-6 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తీసుకున్నారు. ఒక కార్పొరేటర్ని తీసుకునే ముందు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు, ప్రశ్నించాలి, నీతి నిజాయితీ అని. ఆయన చూస్తే మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి ఆయన ఏవైతే నిస్వార్థంగా రాజకీయ సేవ చేయడానికి వచ్చారో అసలు మన బంగారం మంచిది కానప్పుడు ఎదుటివాడు అనే ఉపయోగం ఉంది. మీ దాంట్లో ఉన్న వాళ్ళకి అటుపక్క మొగ్గు చూపుతుంటే అసలు ఏం చెప్పాలి? 100% వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, వెళ్ళిన వాళ్ళు ఎవరో మనశ్శాంతిగా ఉండరు. ఎందుకంటే ఎక్కడెళ్ళినా వెనకాల సీటే ఉంటుంది తప్ప వాళ్ళకి గౌరవం దక్కదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి వార్డులో కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్ ఉంటారు. వాళ్ళ వెనకాల ఉంచోవడం తప్ప వీళ్ళు ఈ ఓట్ల కోసం పార్టీలో తీసుకుంటున్నారు తప్ప వేరే దేనికోసం కాదు. మీరు అంటున్నారు మన బంగారం మంచిది అయితే అని, కానీ ఇక్కడ రాజకీయం అంటే సేవ, నిస్వార్థమైన సేవ చేయడానికి రాజకీయ నాయకులు ఉండాలి తప్ప స్వార్థ ప్రయోజనాలకో డబ్బు సంపాదించడానికి రాజకీయాలకు రావద్దని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా జీవీఎంసీ మీద ఉండబోతుందనేది వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC టీవీ, విశాఖపట్నం.